నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. బలిజ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వలన విద్యకు దూరం కాకూడదు అన్న ఉద్దేశంతో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం కృషి చేస్తుందని బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం నాయకుడు సారంగం శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బలిజ విద్యా దీవెన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బలిజ విద్యా దీవెన కార్యక్రమం నిర్వహించి ప్రతిభ చాటిన పేద బలిజ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులకు ప్రోత్సాహక పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా బలిజ అభ్యుదయ సేవా సంఘం నాయకుడు సారంగం శ్రీనివాసరావు మాట్లాడుతూ బలిజ కమ్యూనిటీకి చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి పేద విద్యార్థులు విద్యను అభ్యసించే విధంగా బలిజ విద్యా దీవెన కార్యక్రమానికి సహకారం అందిస్తున్నారని, భవిష్యత్తులో ఈ సహకారం మరింత బలోపేతం కావాలని, తద్వారా బలిజ కమ్యూనిటీలో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో విద్యకు దూరం కాకుండా ఉండాలి అన్న లక్ష్యంతో పనిచేస్తామని, మాకు సహకరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు. బలిజలు అన్ని రంగాల్లో రాణించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు అవకాశం ఉంటుంది కనుక తాము విద్యకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం సభ్యులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రజ్ఞ మూమెంట్ ఇవ్వండి. ఓకే 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 సార్ అటు చూడండి. ఓకే ఓకే ఉల్లేటి జోషిక బహుమతి అందించవలసిందిగా కోరుతున్నాం. ఓకే ఓకే మన వెంకటగిరి నుంచి వచ్చిన వెర్రి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రోత్సాహ బహుమతి అందించవలసింది. ఓకే 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 గారిని ప్రోత్సాహ బహుమతి అందించవలసిందిగా కోరుతున్నాం. ఓకే ఇంకా అప్పుడు తీసాడు నాకెందుకు తెలీదు, అది బిర్లా మందిర్ కదా అని అడిగాను. అప్పుడు అన్నాడు ఆయన, అది బిర్లా మందిర్ కాదు, వెంకటేశ్వర స్వామి దేవస్థానం, బిర్లా వాళ్ళు కట్టినారు కాబట్టి అది బిర్లా మందిర్ అయింది. ఈరోజు రామ మందిరం అయినా కూడా ఒక వ్యక్తి కట్టే అది ఆయన మందిరం అవుతుందే కానీ బిర్లా దేవుడి మందిరం కాదు
అని అన్నారు. అదే మాదిరి బలిజ సంఘం కానీ ఇంకొక సంఘం కానీ ఏ సంఘం కానీ 10 మంది కలిసి కార్యక్రమాలు చేస్తేనే అది సంఘం అవుతుంది. కాకుండా ఏ ఒక్క వ్యక్తితో పెట్టుబడి పెడితే అది వారి ఇదవుతుందే కానీ మన ఇదవుతుంది. కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగా ఏ కార్యక్రమం చేసినా కానీ అందరి సహకారంతోనే చేస్తాము అని తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. బలిజ అభ్యుదయ సంక్షేమ సేవా సంఘం గూడూరు వారు ఆహ్వానం మేరకు మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి తారక శ్రీనివాసులు వారికి, మదనంపేట రమణయ్య గారికి, వాళ్ళకి ఈ సభాముఖంగా నమస్కారం తెలుపుకుంటూ ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు సదరవాడ హరిబాబు గారికి, తెలంగాణ రాఘవయ్య గారికి, ఏవన్ ఛానల్ అధిపతి గారైన సుధాకర్ నాయుడు గారికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఒక గూడూరు అంటే మాకు చాలా అభిమానం. కారణం ఏంటంటే నేను 6 సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేసేటప్పుడు ప్రతి నెల మొదటి ఆదివారం ఇక్కడ బలిజ ఐక్యత అనేది మేము ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ప్రతి సమావేశానికి మన దంసప్పరి వాళ్ళందరూ సేనయ్య వాళ్ళందరి ద్వారా మేము హాజరవుతూ ఉంటే ఈ ఐకమత్యం ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే ఎంగడగేరులో చెట్టుకి పుట్టుకొక్క పుణ్యం దాన్ని కూడా ఈరోజు రాష్ట్ర స్థాయికి కూడా ప్రతి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్నాము. అక్కడ ఎవరికి ఏదైనా కూడా నిన్ననే ఒక కరెంటు అతను సరిపోతే కూడా వడదెబ్బకి అతనికి కూడా 7,000 రూపాయలు, ఒక అమ్మాయి ల్యాప్టాప్ చదువుకునే మంచి అమ్మాయికి కూడా 32,000 రూపాయలు పెట్టి అది తీసేయటం జరిగింది. తర్వాత కుటుంబ మిషన్లని, తర్వాత ఎవరన్నా ఆర్థికంగా ఇల్లు కట్టుకోలేకుండా ఇంకేదన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే కూడా వారందరికీ కూడా శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సంక్షేమ ట్రస్ట్ ద్వారా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు దాసరి రామ అటోళ్ళు కూడా బాగా కార్యక్రమాలు చేస్తున్నారు మీరని రాష్ట్ర స్థాయిలో కూడా మమ్మల్ని వాళ్ళు పొగడటం కూడా చాలా సంతోషకరమైన విషయము. అయితే మన నెల్లూరు జిల్లాలో బలిజ సంఘం ఒకటి, బలిజోళ్ళు అందరూ ఐకమత్యంగా ఉన్నారనే దానికి ఒక్క గూడూరులోనే ఎక్కువగా మేము చూస్తున్నాము. ఆ నెల్లూరులో ఏంటంటే ఒక 10 సంఘాలు ఏవేమిటో చెడిబిడి పెట్టుకొని ప్రతి ఒక్కరు ఒక కార్డు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు తప్ప ఏ కార్యక్రమాలు ఎవరు చేసింది ఏమి లేదు. ఒక రాఘవయ్య గారు ఎంగడేరులో కూడా చాలా ప్రతిష్టాకరమైన విషయాన్ని చాలా సీఎం స్థాయిలో కూడా అవతల వ్యక్తి ప్రజలున్నా కూడా అట్లాంటి వ్యక్తులు కూడా మాకు మనం బలిజ కులస్తులు ఆయనకి ఎంతో డబ్బు ఆఫర్ పెట్టినా కూడా దానికి ఏటికి లొంగకుండా అవతల వ్యక్తి బలవంతుడైనా కూడా అట్లా ఆయన కూడా శిక్షించేటట్టుగా చేసిన ఘనత మేము ఈ సభాముఖంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాము. కానీ ప్రతి ఒక్కరూ గతం కంటే కూడా ఇప్పుడు మనం అందరం ఒక ఏకమయ్యే దానికి చాలా అవసరం కూడా వచ్చింది. 34% ఇప్పుడు కొత్త ఓటర్ లిస్టు ప్రకారం మనం ఉన్నా కూడా కేవలం 4-5% వాళ్ళకి ఏంటంటే ఐకమత్యం. మనం నిత్యం వాడు ఉండకూడదు, ఈడు ఉండకూడదు, ఇగోలతోనే మనం అందరం వెనకబడిపోతున్నాం తప్ప ఏంద్రా దాంట్లో పోయేది వాడు చేస్తే మనం వెనకుండి చేస్తే ఏమొచ్చేది అన్న రోజు రాష్ట్రంలోనే మనమే శాసిస్తాము, మనమే అందరికంటే ముందుంటాము. ఆ దిశగా అందరూ అడుగేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహానికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, భక్తుల హనుమాన్ నామస్మరణతో పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆంజనేయ స్వామివారి పల్లకి సేవ మరియు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రామ 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 రామ
గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో హనుమ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అభయాంజనేయ స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి స్వామివారికి సంప్రదాయబద్ధంగా విశేష పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सर्वरोगहराय नमः।
మండల కేంద్రమైన సైతాపురం గ్రామంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆంజనేయ విగ్రహం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. మరికొద్ది క్షణాల్లో స్వామివారి పూజ ప్రారంభమైనప్పుడు దీపారాధన చేసుకుని పూజ స్టార్ట్ చేద్దాం. ఒక గ్లాస్ తోటి నీళ్ళు కూడా తీసి పెట్టుకున్నాం. అందరూ పంచభూతాలు కోసం రెడీ చేసి పెట్టుకోండి. అందరూ ఓం కౌశేలాయ నమః, ఓం విభీషణ పరివర్తే నమః, ఓం దశగ్రీవరోహరాయ నమః, ఓం తారంకాంతాయ నమః, ఓం వేదాంత సారాయ నమః, ఓం త్రిమూర్తయే నమః, ఓం త్రిగుణాత్మకాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం త్రిమూలాత్మనే నమః. రాముల వారి యొక్క నామాన్ని కూడా స్మరించుకుందాం ఒకసారి. అందరూ కూడా ఓం అనుకుంటూ సత్తమంగళాని భవేంద్రియే ఆయుష సేవేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛాఫల సిద్ధిరస్తు అభీష్టఫల సిద్ధిరస్తు. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహా. ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహా. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహా. ఆంజనేయాయ నమః. కారుణ్య భావేన రక్ష రక్ష విఘ్నేశ్వరః. ఓం ఆంజనేయాయ విద్మహే తుంచకుండా అట్లా వేయాలి. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తురిమెర్ల గ్రామానికి చెందిన పేరిచెల్ర అనంతయ్య అనే 65 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడు వడదెబ్బకు గురై మరణించిన సంఘటన చోటు చేసుకుంది. వృద్ధుడు అనంతయ్య సైదాపురం మండలం తురిమెర్ల గ్రామం నుంచి కలిచేడు గ్రామానికి నడిచి వెళ్తూ పాత బెత్తాని హాస్టల్కి ఎదురుగా రోడ్డు పక్కన ముళ్ల పొదల్లో స్పృహ తప్పి పడిపోయి మృతి చెంది ఉంటాడని అటుగా వెళ్తున్న ప్రయాణికులు గుర్తించి వృద్ధుని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుటుంబ పెద్ద అయిన అనంతయ్య మృతి చెందడంతో మృతుని కుటుంబంలో విషాదం నెలకొంది.
అట్లా చిల్లర రాసిందా భలే ఉంటుంది. రాసిందా వచ్చిందా వచ్చింది. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.